ముకుంద జ్యువెలరీ బ్లాక్ బస్టర్ చైన్ మేళా ఫ్లాట్ 5.99% మాత్రమే. దేశంలోని కోట్లాది మంది రైతులకు ఆర్థిక భరోసా కల్పిస్తున్న కేంద్ర ప్రభుత్వ ప్రధాన పథకాల్లో ప్రధాని కిసాన్ సమ్మాన్ నిధి ఒకటి. చిన్న సన్నకారు రైతుల ఆదాయాన్ని పెంచడం, వ్యవసాయ ఖర్చులకు కొంత ఆర్థిక సాయం అందించడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం కింద అర్హులైన రైతులకు ప్రతి ఏడాది 6,000 రూపాయల ఆర్థిక సాయం అందుతుంది. ఈ మొత్తాన్ని 3 విడతలుగా ఒక్కో విడతలో 2,000 చొప్పున నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు. ఇప్పటి వరకు ప్రభుత్వం 22 విడతలను విజయవంతంగా విడుదల చేసింది. ఇప్పుడు రైతులందరి దృష్టి 23వ విడతపై నిలిచింది. ఈ ఏడాది మార్చి 13న అస్సాంలోని గౌహతిలో జరిగిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ 22వ విడత నిధులను విడుదల చేశారు. ఈ విడత ద్వారా దేశవ్యాప్తంగా 9.32 కోట్ల మంది రైతుల ఖాతాల్లో 18,640 కోట్లను జమ చేశారు. పీఎం కిసాన్ పథకం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు రైతులకు 4.25 లక్షల కోట్లకు పైగా నిధులు పంపిణీ చేయడం ఈ పథకం విజయాన్ని సూచిస్తోంది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రత్యక్ష ప్రయోజన బదిలీ పథకాలలో ఇది ఒకటిగా నిలిచింది. పీఎం కిసాన్ పథకం కింద అర్హులైన రైతులకు ప్రతి 4 నెలలకొకసారి 2,000 చొప్పున అందజేస్తారు. సంవత్సరంలో మొత్తం 3 విడతలుగా ఈ నిధులు జమ అవుతాయి. ఏప్రిల్, జూలై, ఆగస్టు, నవంబర్, డిసెంబర్, మార్చ్ ఈ మొత్తాన్ని నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలోకి డీబీటీ విధానంలో జమ చేస్తారు. దీంతో మధ్యవర్తుల ప్రమేయం లేకుండా రైతులకు నిధులు చేరుతున్నాయి. 23వ విడత ఎప్పుడు విడుదలయ్యే అవకాశం? పీఎం కిసాన్ నిధులు సాధారణంగా 4 నెలల వ్యవధిలో విడుదలవుతాయి. 22వ విడత మార్చిలో విడుదల కావడంతో తదుపరి 23వ విడత జూలై 2026లో విడుదలయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఇంకా అధికారిక తేదీని ప్రకటించలేదు. దీంతో రైతులు ముందస్తుగా తమ వివరాలు సరిచూసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. రైతులు తప్పనిసరిగా చేయాల్సిన పనులు 23వ విడత నిధులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందుకోవాలంటే రైతులు కొన్ని ముఖ్యమైన అంశాలను పరిశీలించాలి. ఈకేవైసీ పూర్తి చేయాలి. బ్యాంకు ఖాతా వివరాలు సరిగా ఉన్నాయో లేదో తనిఖీ చేయాలి. లబ్ధిదారుల జాబితాలో పేరు ఉందో లేదో చెక్ చేసుకోవాలి. కొత్తగా అర్హులైన రైతులు దరఖాస్తు చేసుకోవాలి. ఈ ప్రక్రియలను పూర్తి చేయకపోతే విడత నిధులు నిలిచిపోయే అవకాశం ఉంది. 23వ విడత పొందాలంటే రైతులు ఈ అర్హతలు కలిగి ఉండాలి. భారతీయ పౌరుడై సాగు భూమి కలిగి ఉండాలి. చిన్న సన్నకారు రైతై ఉండాలి. ఆదాయపు పన్ను చెల్లింపుదారు కాకూడదు. సంస్థాగత భూస్వామి కాకూడదు. నెలకు 10,000 లేదా అంతకంటే ఎక్కువ పెన్షన్ పొందే పదవి విరమణ పొందిన ఉద్యోగి కాకూడదు. ప్రతి రైతు ఈకేవైసీ పూర్తి చేయడం తప్పనిసరి. ఇది లబ్ధిదారుల గుర్తింపును ధృవీకరించేందుకు ఉపయోగపడుతుంది. రైతులు 2 విధాలుగా ఈకేవైసీ పూర్తి చేయవచ్చు. ఓటీపీ ఆధారిత ఈకేవైసీ, అధికారిక పోర్టల్ ద్వారా బయోమెట్రిక్ ఈకేవైసీ. సమీప సిఎస్సి కేంద్రంలో ఈకేవైసీ పూర్తి చేయని రైతులకు విడత నిధులు జమ కాకపోవచ్చు. రైతులు తమ లబ్ధిదారుల స్థితిని ఆన్లైన్లో సులభంగా తనిఖీ చేసుకోవచ్చు.